అండ్ సేమ్ టైం రిలేటివ్స్ వైజ్గా కూడా కొన్నిసార్లు ఇష్యూస్ వస్తూ ఉంటాయి చాలా మందికి. ఎందుకంటే కొంతమంది అప్రూవల్తోని వాళ్ళు అమ్మేస్తారు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అసలు ఈ ప్రాపర్టీ మేము అమ్మలేదు, మాకు తెలియకుండానే అమ్మేశారు అని. సో ఇలాంటివి ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సెల్లర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏకీభవించి అమ్ముతున్నారా లేదా, అందరూ మీ ముందే సైన్ చేశారా లేదా, అవి కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు కొనాలి అనే తొందరలో జస్ట్ డాక్యుమెంట్ ఇచ్చేయండి అంటారు, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ సైన్ చేసి ఇచ్చేస్తారు. కానీ ఎగ్జాక్ట్లీ అవి సైన్ చేసింది రియల్ ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే అమ్మాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఫోర్జరీ జరిగిందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సేమ్ ఓపెన్ ల్యాండ్స్లలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. సో కాబట్టి లీగల్ చెక్స్ ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాతనే పెట్టాలి. ఎందుకంటే హ్యూజ్ మనీ ఒకసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ బ్యాక్ క్యాన్సిల్ నేను కొననన్నా బ్యాక్ రావడం అనేది కొంత డిఫికల్ట్. కాబట్టి అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఏరియా వైజ్ లిమిటేషన్స్ ఏంటి, ఏరియా వైజ్ అడ్వాంటేజెస్ ఏంటి, సో ప్రాపర్టీ వైజ్ అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ప్రాపర్టీలో మీకు తగ్గట్టుగా అన్నీ ఉన్నాయా లేదా, అపార్ట్మెంట్ అయినా సో లోపల హాల్ కానీ బెడ్రూమ్ కానీ మీరు అనుకుంటున్న వ్యూస్లు ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1-2 lakhs కాంప్రమైజ్ అవుతే ఏమవుతుంది అంటే మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు అన్ఈజీ ఉంటుంది, అరే నేను అనుకున్నది ఇది కాదు కదా అని, కంఫర్ట్ లేదనిపిస్తుంది. ఓన్లీ బడ్జెట్ వైజే కాకుండా డిఫరెంట్ పారామీటర్స్ కూడా బెటర్గా వెరిఫై చేసుకొని తీసుకోవడం అనేది బెటర్ రీసేల్కి ఎప్పుడు.